ఈ ప్రపంచంలో ఎవరైనా పాపం లేకుండా జీవించగలరా? యేసుక్రీస్తు పాపం చేయలేదా? ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. యేసుక్రీస్తు పూర్తిగా పాపం లేని జీవితం గడిపాడు. బైబిల్ ఏమి చెబుతుంది? ఆయన పాపము చేయలేదు. ఆయన నోటన ఏ కపటమును కనపడలేదు. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మనవలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. ఎందుకనగా మనమాయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. యేసు జీవితం పూర్తిగా పరిశుద్ధం. ఒక్క తప్పు కూడా లేదు, ఒక్క పాపము కూడా లేదు. శోధనలు వచ్చినా పాపం చేయలేదు. సాతాను యేసును శోధించాడు, కాని యేసు దేవుని వాక్యంతో గెలిచాడు. ఎందుకు యేసు పాపం లేనివాడు కావాలి? మన పాపాలకు బలి కావడానికి. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవక్రియలను విడిచి జీవముగల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. లోకపాపమును మోసుకు వెళ్లే దేవుని గొర్రెపిల్ల యేసుక్రీస్తు. పాపం కలిగిన మనిషి మనలను రక్షించలేడు కాబట్టే ఆ పాపం లేని యేసు మాత్రమే రక్షించగలడు. యేసు మనకు ఆదర్శం. పాపాన్ని జయించడానికి ఆయన మనకు సహాయం చేస్తాడు. ఆయనలో మన పాపాలకు క్షమాపణ ఉంది. యేసు కేవలం మంచి మనిషి కాదు, పాపం లేని దేవుని కుమారుడు, మన రక్షకుడు. గుర్తుంచుకోండి, పాపం లేని యేసు మన పాపాల కోసం వచ్చాడు. యేసు పాపం లేనివాడని తెలుసుకున్నాం, కాని ఆయన ఎందుకు శిలువపై చనిపోయాడు? పాపం లేనివాడు శిక్ష ఎందుకు అనుభవించాడు? యేసు మరణం వెనక అసలు రహస్యం ఏమిటి? నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో తప్పకుండా షేర్ చేయండి. ఇంకా ఇలాంటి లోతైన బైబిల్ సత్యాలు తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఆన్ చేయండి.